దాదాపు నెల రోజుల విరామం తర్వాత టీమిండియా తిరిగి మైదానంలో అడుగు పెట్టబోతూ ఉంది. జనవరి 11, 2026 అంటే ఈ ఆదివారం వడోదర వేదికగా జరగబోయే మొదటి వన్డే మ్యాచ్తో ఇండియా కొత్త సంవత్సరాన్ని ప్రారంభించనుంది. ఈ సిరీస్ నుండి మే 31వ తారీఖు వరకు వరుస క్రికెట్ మ్యాచ్లతో ఇండియా క్యాలెండర్ మొత్తం నిండిపోయింది. దీన్ని బట్టి క్రికెట్ మనల్ని ఎంతలా ఉర్రూతలొగించనుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో జరగబోయే మొదటి వన్డే మ్యాచ్ ప్రివ్యూ, పిచ్ రిపోర్ట్, తుది జట్లతో పాటు ఎవరికి గెలిచే ఛాన్స్ ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్ వడోదరలోని కోటంబీ స్టేడియంలో జరగనుంది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు 2 జట్లు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సాధారణంగా ఈ గ్రౌండ్ బ్యాటర్లకు స్వర్గధామం అని చెప్పుకోవచ్చు. పిచ్ చూస్తుంటే హైవే మీద బండి నడిపినట్టు స్మూత్గా ఉంటుంది అనిపిస్తోంది. ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ కళ్ళు మూసుకుని బౌలింగ్ ఎంచుకోవడం బెటర్. ఎందుకంటే జనవరి చలిలో సాయంత్రం వేళ మంచు ప్రభావం గట్టిగా ఉంటుంది. మొదట బ్యాటింగ్ చేసే వాళ్ళు కనీసం 350 కొడితే గానీ గెలుస్తామని గ్యారంటీ ఉండదు. బౌలర్లకు మాత్రం ఇక్కడ పిచ్ పెద్దగా ఏమీ సహకరించదు. పరుగుల వరద ఖాయంగా కనపడుతోంది. కాకపోతే మ్యాచ్ గడిచే కొద్దీ స్పిన్నర్లకు కాస్త సహకరిస్తుంది. ఇక వాతావరణం విషయానికొస్తే గుజరాత్లో జనవరిలో చలి బాగా ఎక్కువగా ఉంటుంది. వర్షం పడే ఛాన్స్ అస్సలు లేదు. సో ఫుల్ మ్యాచ్ జరగడం ఖాయం. ఈ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది. స్పోర్ట్స్ 18 టీవీ ఛానల్లో, జియో హాట్స్టార్ యాప్ లేదా వెబ్సైట్లో లైవ్ మ్యాచ్ను చూడవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొని అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ జట్టులో చేరడం ఇండియాకు కొండంత బలమని చెప్పొచ్చు. వీళ్ళిద్దరూ టీంలో ఉంటే ఆ కిక్కే వేరు. ఈ ఇద్దరు సూపర్ ఫిట్నెస్ అండ్ ఫామ్లో ఉండడం ఇండియాకు పెద్ద గుడ్ న్యూస్. ఇండియా ప్లేయింగ్ 11 విషయానికొస్తే ఓపెనర్స్గా రోహిత్, కెప్టెన్ గిల్ దిగుతారు. రోహిత్ మంచి ఫామ్లో ఉన్నాడు. ఎటొచ్చి కెప్టెన్ గిల్ ఫామ్ మాత్రం కలవర పెడుతోంది. మొన్న జరిగిన విజయ్ హజారే ట్రోఫీతో పాటు అంతకుముందు జరిగిన సిరీస్లలో కూడా గిల్ దారుణంగా ఫెయిల్ అయ్యాడు. చెత్త ఫామ్ కారణంగా టీ20 జట్టులో స్థానం కోల్పోయాడు. ఈ పరిస్థితుల్లో ఈ వన్డే సిరీస్లో గిల్ ఖచ్చితంగా రాణించాల్సి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే గిల్కు ఈ సిరీస్ అగ్ని పరీక్ష అని చెప్పొచ్చు. 3వ స్థానంలో కింగ్ కోహ్లీ ఎలాగో ఫిక్స్. ఇక 4వ స్థానంలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వస్తాడా లేదా, అతడి ఫిట్నెస్ ఎలా ఉంది అనే అనుమానం అభిమానుల్లో ఉండేది. కానీ విజయ్ హజారే ట్రోఫీలో అయ్యర్ సూపర్ బ్యాటింగ్తో అదరగొట్టాడు. కాబట్టి అతడే 4వ స్థానంలో కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. ఇక 5వ స్థానంలో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ బరిలోకి దిగుతాడు. స్పిన్ ఆల్రౌండర్గా జడేజాకు జట్టులో స్థానం ఖాయం. ఇక పిచ్ పరిస్థితిని బట్టి మరొక ఆల్రౌండర్గా సుందర్, నితీష్ కుమార్ రెడ్డిల్లో ఎవరో ఒకరికి అవకాశం ఇస్తారు. పిచ్ స్పిన్నర్లకు కాస్త ఎక్కువగా అనుకూలించే అవకాశం ఉంది కాబట్టి సుందర్నే జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ జట్టులో చేరుతాడు. ఫాస్ట్ బౌలర్లుగా హర్షదీప్ సింగ్, సిరాజ్, హర్షిత్ రాణా జట్టుకు సేవలు అందిస్తారు. జైస్వాల్, పంత్, ప్రసిద్ధ కృష్ణ, నితీష్ కుమార్ రెడ్డి బెంచ్కే పరిమితం అవ్వనున్నారు. ఇక న్యూజిలాండ్ వాళ్ళు చూడ్డానికి మంచి వాళ్ళలాగా అమాయకంగా కనిపిస్తారు కానీ గ్రౌండ్లో దిగితే మాత్రం వేటాడే పులుల్లాగా మారిపోతారు. ఇక మొదటి వన్డే కోసం వీళ్ళ తుది జట్టు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ జట్టుకి కెప్టెన్గా మైకేల్ బ్రాస్వెల్ వ్యవహరిస్తాడు. ఓపెనర్స్గా వికెట్ కీపర్ కాన్వే, విల్ యంగ్ బరిలోకి దిగుతారు. వన్ డౌన్ బ్యాటర్గా హెన్రీ నికోల్స్ రానుండగా 4వ స్థానంలో డారెల్ మిచెల్ వస్తాడు. 5వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ గ్లెన్ ఫిలిప్స్, 6వ స్థానంలో ఆల్రౌండర్ ఆ జట్టు కెప్టెన్ మైకేల్ బ్రాస్వెల్ రానున్నాడు. మరొక ఆల్రౌండర్గా జోష్ క్లార్క్సన్ స్థానం దక్కించుకుంటాడు. ఫాస్ట్ బౌలర్స్గా కైల్ జెమిసన్, జాక్ ఫోల్క్స్, ఆదిత్య అశోక్ బాధ్యత తీసుకుంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా జేడెన్ లెనాక్స్ వ్యవహరిస్తాడు. చివరిసారి ఇండియా న్యూజిలాండ్ 3 వన్డేల సిరీస్ ఆడినప్పుడు ఇండియా 3 మ్యాచ్లు గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. గత ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇండియానే న్యూజిలాండ్పై గెలిచింది. దీనికి తోడు న్యూజిలాండ్ జట్టులో చాలామంది సీనియర్ ఆటగాళ్లు లేరు. ఆ జట్టులో కొంతమంది ఆటగాళ్లకు ఇండియా పిచ్చులపై ఆడడం కాస్త కొత్తగా ఉంటుంది. దీనికి తోడు ఇండియా జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఎక్కువ మంది ఉన్నారు. కాకపోతే ఇండియా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో అనుభవలేమీ కనిపిస్తోంది. మొత్తంగా చూసుకుంటే మొదటి వన్డేలో ఇండియాకు 60% గెలిచే ఛాన్స్ ఉండగా న్యూజిలాండ్కు 40% గెలిచే ఛాన్స్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.